రైట్గా హైదరాబాద్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీలోని మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది మంటలో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక భారీగా మంటలు ఎగసిపడటంతో పక్కనే ఉన్న గోడౌన్ కు మంటలు వ్యాపించాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తూ మంటలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. రైట్గా అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీలోని మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది మంటలో చిక్కుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. అయితే భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో పక్కనే ఉన్న గోడౌన్ కు కూడా మంటలు వ్యాపించాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తూ మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. రైట్గా తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఇవాళ తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వర ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై నదిలో నీటికి పంచకలశాలతో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారే, వడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరపున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు. ఇక సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు. ఆయన దంపతులు అక్కడ పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇదే తొలి సరస్వతి పుష్కరాలు కావడంతో భక్తులలో ఉత్సాహం చెక్కుచెదరడం లేదు. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మిణి, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో ఇవాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు అనేది అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. అయితే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహత్వం అనేది కొనసాగుతుంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి నవరత్నమాల మహారతి ఉంటుందని చెప్పేసి మనకు ఆలయ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అయితే దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు మనకు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఇకపోతే ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకోనున్నారు. పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. అయితే అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో కూడా ఈ సీఎం దంపతులు, సీఎం రేవంత్ రెడ్డి వారి భార్య సతీమణి కూడా ఈ కార్యక్రమంలో హారతిలో పాల్గొనున్నారు.
అయితే అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతి విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని కూడా సీఎం ప్రారంభించిన ఈ నేపథ్యంలో కాళేశ్వరం క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొన్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నుంచి కూడా మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది బ్రాహ్మణి. అయితే గతంలో ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి పుష్కరాలు నిర్వహించిన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అప్పుడు ఏ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు అప్పటికి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి పుష్కరాలుగా మనం చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. ఎస్ శ్రీకాంత్, మీరన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దంపతులిద్దరూ పాల్గొంటున్నారు. అలాగే రాజకీయంగా వారితో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక మంత్రుల్లో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇప్పటిదాకా మనకు అక్కడ దర్శనం అయితే అక్కడికి వెళ్లారు, పూజలు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ మంత్రివర్గంలో ఇంకొంతమంది కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మనకు పుష్కరాల స్నానానికి అంటే పుష్కరాలకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇవాళ ఒక ప్రత్యేకంగా నిలుస్తున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా చేపడుతున్నటువంటి పుష్కరాల్లో అందులో సీఎం రేవంత్ రెడ్డి మొదట కావడం అనేది ఒక విశేషం సంతరించుకుంటే ఇప్పుడు వారి చేతుల మీద అక్కడ ఒక విగ్రహావిష్కరణ జరగడం, అయితే ఆ పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు అక్కడ చేయడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం. అయితే ఇక సీఎం రేవంత్ రెడ్డిపై అయితే మనకు మంత్రులు అండ్ అధికారులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం అయితే ఉంది బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.